రామోజీ ఫిల్మ్ సిటీకి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ పార్క్కి ఉన్న తేడా చెప్పమంటే ఏం చెప్తారు? మీకు మొదటి నుంచి ఈ ఇష్టం ఉందా, లేకపోతే ఈ ఇచ్చ ఉందా, లేకపోతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? 100 years బ్యాక్ మన ప్లానెట్ ఎట్లా ఉండాలి? ఎక్స్పీరియన్స్ పార్క్లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాకు ఎక్స్పీరియన్స్ పార్కే ఫేవరెట్. భూతల స్వర్గం సృష్టికర్త ఇంపీరియం పార్క్ దాత, అలాగే ఈ ఇంపీరియం పార్క్ని ఇంత అందంగా తీర్చిదిద్దడంలో ఒకే ఒక ఆలోచన ఒక మనిషిది, కానీ ఇది ఇంత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంది. మరి ఆ సృష్టికర్తతో మాట్లాడదాం. ఎట్లాంటి ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశారు, ఇక ముందు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? నమస్తే సార్. రామ్దేవ్ రావు గారు, మీరు మా తెలంగాణ వ్యక్తిగా మిమ్మల్ని ఈరోజు ఈ పార్కు చూసిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రకృతి ప్రేమికులకు మీ మాటల్లోనే నేను విన్నా, రోగాలు రాకుండా ఉండాలంటే ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి. మీకు మొదటి నుంచి ఈ ఇష్టం ఉందా, లేకపోతే ఈ ఇచ్చ ఉందా, లేకపోతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మా ఫాదర్ యాక్చువల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ల్యాండ్స్ అవి ఉండేది వరంగల్లో. మా ఫాదర్ ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఒక టైంలో రియలైజ్ అయ్యి మనం ఫారెస్ట్ కట్ చేస్తున్నాము ఇదంతా అని చెప్పేసి ఒక 80 acresలో ఒక ఫారెస్ట్ చేశారండి ఓన్. ఆ టైంలో మీ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు నేను 4-5 years ఉంటాను. కిడ్. ఓకే. అది అట్లాగా ఆయన పెంచడము, తర్వాత దానికంతా ఫెన్స్ చేసేసి దాంట్లోకి ఎవరు పోకుండా దాంట్లో ఒక చెట్టును కూడా కట్ చేయడం కానీ తీయడం కానీ చేయకుండా అట్లా చేశారు. అది చేయడం మూలంగా దాని గురించి మాట్లాడుతుండే వాళ్ళు, ఎవరైనా వస్తే ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. తర్వాత ఫాదర్ వచ్చేసి హైదరాబాద్గా వచ్చేసి వేరే చెట్లు తెచ్చేసి ఒక 5 acresలో ఏదో చిన్న గార్డెన్ టైప్లో చేశారు. అది కూడా చూసి నేను కొంచెం ఎక్సైట్ అయ్యేవాడిని. అట్లాగా అది అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తర్వాత వచ్చేసి నేను కూడా గింజలు పెడితే అది పైకి చిన్న మొలక రావడము, దానికి ఆకులు రావడము, దానికి పూలు రావడము, ఇవన్నీ చూసిన తర్వాత అదొక డిఫరెంట్ నుంచే మీకు ఆ ఫీలింగ్ వచ్చేసింది. కానీ అయినప్పటికీ మీరు చాలా రకరకాల బిజినెస్లు చాలా ఏళ్ల పాటు చేస్తూ వచ్చారు. లాస్ట్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ ఈ ప్రకృతిని ముందు పెట్టుకున్నారు. సో అంతకు ముందు ఎందుకు అట్లా, అంటే కాలయాపన జరిగింది అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అంటే దేనికైనా ఒక టైం రావాలండి. అది ఇది చేయాలంటే డబ్బు కావాలా, అందుకని చెప్పేసి ఒక టైంలో రియలైజ్ అయ్యాను. వచ్చేసి అంటే నేను ఐ ట్రావెల్ అరౌండ్ 75-80 కంట్రీస్. ఎక్కడ పోయినా కూడా 50% ఆఫ్ నా టైంని వచ్చేసి నా రెగ్యులర్ బిజినెస్, మిగతా టైం అంతా ఈ బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ చూడడము, అదంతా చెట్లు అవి గింజలు అవి కలెక్ట్ చేయడం అది చేసేవాడిని. అట్లాగా చూస్తున్నారు. అసలు మనమే ఎందుకు చేయకూడదని ఒక ఫీల్ అనేది వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఇక ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టాను. అట్లా వచ్చేసి లక్కీకి ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ల్యాండ్ వాల్యూ పెరగడం మూలంగా ఆ ల్యాండ్ను డిస్పోజ్ చేయడము, ఇంకా ఇది అంటే దీని పక్కన కూడా ఒక 2 acres 5 acres అట్లా చిన్న చిన్న బిట్లు కూడా నేను కొన్నాను. అవన్నీ అమ్మేసేసి నేను దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ ప్రకృతిని కాపాడాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఇన్నేళ్ల పాటు శ్రమించి ఈ స్థాయిలో కాపాడడం అనేది నిజంగా చాలా అరుదు. అందులో మీరు ఇప్పుడు ముఖ్యులు. మొత్తానికే రాష్ట్రాలే మీ వైపు చూసే పరిస్థితి ఈ రోజుతో తెచ్చుకున్నారు మీరు. మీకు ఇంకా ఏమైనా ఫ్యూచర్ గోల్స్ కానీ, ఇంకా దీన్ని ఎట్లా తీర్చిదిద్దాలి అనే ఆలోచన కానీ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. అసలు యాక్చువల్గా నేను చేసే దాంట్లో వచ్చేసి ఇప్పుడు నా ఐడియా ప్రకారం దాంట్లో ఒక 40% అయింది. 40%? ఇంకా 60% ఉంది చేయాలి. కాకపోతే ఇంకా వేరే వీళ్ళు వచ్చేసేసి నాకు అడుగుతూ ఉండే అనమాట. మధ్యప్రదేశ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చి ఉండే, ఒక 500 acres ఇస్తాం మేము గవర్నమెంట్ తరఫు నుంచి, ఒక 500 acres ఇస్తాము, అక్కడ ఇట్లాగా డెవలప్ చేయండి. అప్పుడు నేను డినే చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను దీన్నే జస్టిఫై చేయకుండా నేను అక్కడ పోయి మళ్ళీ అది చేయడము అట్లా కాకుండా, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఒడిస్సా అక్కడ చిల్కా లేక్లో ఒక 100 acres లేక్ ఐలాండ్ ఇప్పిస్తాను, అక్కడ చేయండి అని. ఇక అవన్నీ నేను డినే చేశాను. ఐఎమ్ నాట్ బిహైండ్ మనీ. ఇప్పుడు వచ్చేసేసి మనము పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదించాము, చచ్చాము అని కాకుండా ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద నేచర్, మన ప్లానెట్కి, మన ఎన్విరాన్మెంట్కి.
అది అందరూ చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా అందరూ చేయాలి. మనము యాక్చువల్గా వచ్చేసేసి మన ఇండియాలో ఎస్పెషల్లీ పర్ క్యాపిటా 27 ట్రీస్ ఉన్నాయి. వేరేస్ కెనడాలో వచ్చేసి 6,800 ట్రీస్ ఉన్నాయి పర్ క్యాపిటా. ఈవెన్ చైనాలో చూసుకున్న 250 ట్రీస్ ఉన్నాయి. మనది ఆల్మోస్ట్ లోయెస్ట్. అది ఒక సాడ్ పార్ట్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ కాంక్రీట్ జంగల్లో బతికే వాళ్ళు రోజుకి 27 సిగరెట్లు తాగుతున్నారు. దాంతో చిన్నప్పటి నుంచే డయాబెటీస్, చిన్నప్పటి నుంచే క్యాన్సర్లు అవి ఇవి రావడం అనేది అందరు చూస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటిని ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే, చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను. ఎవడో ఒకడు వచ్చేసేసి కొమ్మ మీద కూర్చొని కొడుతున్నాడంట. కొడుతూ ఉంటే ఆ కొమ్మిరి వాడు కూడా పడుతున్నాడు. ఇప్పుడు జరిగే యాక్టివిటీ దానికి ఏది మాత్రం తేడా లేదు. మనం బ్రతుకు మనం నాశనం చేసుకుంటున్నాము, మన కొమ్మలు మనమే నరుకుంటున్నాము. అట్లాగా కాకుండా ఉండడానికి నా తరఫు నుంచి ఒక చిన్న కంట్రిబ్యూషన్. ఇప్పుడు ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది చేస్తుంటారు. ఇంత ముందు నుంచి ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్, ఎన్నో వందల మంది డైరెక్టర్లు ఎన్నో సినిమాలు తీశారు. ఒక బాహుబలి వచ్చి ఒక సెన్సేషన్ చేస్తారు. ఆ సెన్సేషన్ తర్వాత చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు, చాలా మంది ఆ యాంగిల్లో చేస్తున్నారు. ఆ విధంగా వస్తున్నారు, రావాలి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక 10-20 పార్కులు రావాలి అంటే నేను చేద్దామని ఏం లేదు, నాకు ఇది చాలు నా లైఫ్కి. ఒక్కరిని ఇన్స్పైర్ చేయగలిగిన గొప్పే అంటారు. ఇట్లాంటి ఒక 500 పార్కులు మనకి ఇండియాలో రావాలి, డెఫినెట్గా వస్తాయి. ఇది సక్సెస్ అయినప్పుడు. కాబట్టి ప్రజలు కూడా నన్ను కొంచెము ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనికంటే ముందు ఇప్పటివరకు మన హైదరాబాద్ వాసులకు కానీ పక్క రాష్ట్ర వాసులకు కానీ ఒక గ్రీనరీ లేకపోతే ఒక మంచి లొకేషన్ స్పాట్ ఫొటోస్కి కానీ వెడ్డింగ్ కానీ షూటింగ్స్ కానీ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ నెంబర్ 1గా గుర్తొస్తుంది. సో రామోజీ ఫిల్మ్ సిటీకి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ పార్క్కి ఉన్న తేడా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చాలా అద్భుతమైన ప్లేస్ అండి. యాక్చువల్గా ఆ టైంలో ఆయన చాలా డ్రీమ్ చేశారు. తర్వాత ఏంటంటే హీఈస్ అ వెరీ వెరీ బిజీ మ్యాన్. చాలా బిజినెసెస్లు ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే ఒక ఆర్కిటెక్ట్స్ని, ల్యాండ్స్కేప్ డిజైనర్స్ని, ఆర్టిస్ట్ని అందరినీ హైర్ చేసి బ్రీఫ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి. నేను నాకున్న బిజినెస్లన్నీ వదిలేసాను. నేను అన్నీ వదిలేసేసి నేను ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా, ఏ స్టోన్ ఎక్కడ పెట్టాలా, ఏ స్కల్ప్చర్ ఎట్లా ఉండాలా, ఎటువంటి షేప్లో ఉండాలా, ఆ స్కల్ప్చర్స్ దగ్గరున్న ఆర్టిస్ట్తో చేయించాను. తర్వాత వచ్చి ఐ ట్రావెల్డ్. ప్రతి చెట్టును నేను తీసుకొచ్చి ప్రతి చెట్టును జాగ్రత్తగా క్యూరేషన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో నేను తప్ప ఇంక చేసింది ఎవరూ లేరు. ఏ ఆర్కిటెక్ట్ లేడు, ఏ డిజైనర్ లేడు, ఏ ల్యాండ్స్కేప్ డిజైనర్ లేరు, అసలు ఒక హార్టికల్చర్ వాళ్ళు కూడా లేరు. ఓన్లీ చిన్న చిన్న హెల్పింగ్ పీపులే ఉన్నారు తప్ప ఒక మేజర్ హార్టికల్చర్ వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇదంతా నేను నేర్చుకోవడానికి గూగుల్ ఈజ్ మై గురు. దాంతో అన్నీ నేను నేర్చుకున్నాను. గూగుల్ మీ గురువు అన్నారు, మీరు ఫైన్ ఆర్ట్స్ చదివినారు కదా. సో ఫైన్ ఆర్ట్స్ త్రూ మీకు వచ్చిన అవగాహన లేకపోతే జ్ఞానానికి సంబంధించి దీనికి హెల్ప్ అయిందా? చాలా చాలా. ఫైన్ ఆర్ట్స్ మూలంగానే నాకు ఆ విజువలైజేషన్ పవర్ వచ్చింది. నేను విజువలైజ్ చేసుకోవడం, ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఆ ఊహతోటి ఆ విజువలైజేషన్ తోటి నేను చేయగలిగాను. యాక్చువల్గా వచ్చే సందర్శకులకి ఓన్లీ చూడడానికి అట్రాక్షన్, ఒక అందము, మనం మంచి ఒక ప్రకృతి ఒడిలో గ్రీనరీలో ఒక రోజు ఒక పూటో గడిపినం అనే తృప్తితో పాటు ఇంకా ఏం పొందొచ్చు ఈ పార్క్కి వచ్చే సందర్శకులు? ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హోర్డింగ్ మీద ఐశ్వర్యరాయ్ ఫిగర్ పెడుతుంటారు, చివరికి పక్కన ఒక సోప్ బొమ్మ పెడతారు. ఐశ్వర్యరాయ్ని చూసి అట్రాక్టివ్గా బాగుంది ఐశ్వర్యరాయ్ అని చెప్పి పక్కన చూస్తే సోప్ ఉంటుంది. ఆ సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఐశ్వర్యరాయ్ని వాడుకుంటున్నారు. అట్లాగా మేము ఈ డిజైనర్ చెట్లని ఇవన్నీ పెట్టేసేసి నా ఎయిమ్ ఏంటంటే వచ్చేసేసి దీన్ని మెసేజెస్ చేయబోతున్నాం మేము. ప్రతి చెట్టుని ఇట్లా కాపాడాలి, మనం ఇట్లా చెట్టు కొడితే మనకి ఇట్లాగా నాశనం అనేది జరుగుతుంది, అట్లాగే కొన్ని అట్లాగే ఒక 6 కియాస్క్లు పెట్టి దాంట్లో కూడా మేము చూపిస్తాం. వచ్చేసేసి 100 years బ్యాక్ మన ప్లానెట్ ఎట్లా ఉంటాయి, 50 years బ్యాక్ ఎట్లా అయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇలాగే జరిగితే నెక్స్ట్ 50 yearsలో ఎట్లా అవుతుంది, ఇంకా 100 years తర్వాత ఎట్లా అవుతుంది, ఇవన్నీ మేము చూపిద్దామని చెప్పి. నేచర్ వాల్యూ అనేది ముందు తరాలకు ఖచ్చితంగా తెలియాలి. మన పోల్ట్రీ ఫామ్లో చికెన్స్ టైప్లో పెరుగుతున్నారు పిల్లలు, అసలు ఏం తెలియదు, వీడియో గేములు, తర్వాత వచ్చి స్కూల్కి పోవడము రావడము అంతే తప్ప ఇంకా వేరే యాక్టివిటీ లేదు.
ఇప్పుడు ఇక్కడ ఔషధ మొక్కలు కూడా చాలా పెద్ద స్థాయిలో తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ ఔషధ మొక్కల గాలి పీల్చడం వల్ల కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంటే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేదండి అది. కల్పవృక్షం అని చెప్పి అలాంటివి కొన్ని ఉన్నాయి. గాలి పీల్చడం వలన చెప్పారు, నిన్న సీఎం గారు కూడా చెప్పారు, మనకు ఇక్కడ మన పక్కన ఉన్న ఏరియాలో టీబీ అనేది క్యూర్ అవుతుంది. కరెక్ట్ కదా. యాక్చువల్గా వచ్చేసి ఆ బ్రీజ్ తోటి డెఫినెట్గా క్యూర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ మేము మాత్రం ఫోకసింగ్ ఇస్ ఐ ఫీస్ట్, కళ్ళకి అందంగా కనిపించే విధంగానే మేము ఫోకస్ చేస్తున్నాం. కోట్ల రకాల చెట్లు ఉన్నాయి, మేము దాంట్లో ఓన్లీ 25,000 రకాల చెట్లనే మేము ఎంచుకున్నాం. దాన్ని ఏంటంటే మళ్ళీ ఒక అద్భుతమైన ఇది, ఒక చెట్టును వచ్చేసి మామూలుగా ఇలా మామూలుగా పెట్టిన దానికి దాని పక్కన ఒక రాయి పెట్టి దాని పక్కన ఒక మౌండ్ చేసి దాని మీద పెట్టి ఒక చిన్న కలర్ఫుల్ చిన్న ప్లాంట్స్ పెడితే అది ఒక సెల్ఫీ పాయింట్ టైప్లో అయిపోతుంది. దాని అందాలు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ అవుతుంది. అట్లా కోట్లలో చెట్లు అంటే నేను కొనలేను అని చెప్పేసినాను నిన్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు అన్నమాట. సో దాన్ని ఏమని వర్ణిస్తారు మీరు, ఏమంటారు? అంటే నిజమేనండి. యాక్చువల్గా వచ్చేసి ఈ మామూలుగా ఒక స్టోన్, ఒక డైమండ్ మీకు తెలుసు కోట్లలో పలుకుతుంది. అది చాలా రేరిటీ. ఇప్పుడు మన కంకర్ అనేది ఈ కంకర్కి డైమండ్కి ఉన్న తేడా అది. అట్లాగా చెట్లలో కూడా అట్లాంటి డైమండ్ లాంటి చెట్లు ఉంటాయి. అట్లాంటిది మళ్ళీ ఇంకొకటి దొరకదు. అంత అరుదైన జాతులు ఇక్కడ ఉన్నాయి. అరుదైనది అంత ఓల్డ్. మా దగ్గర 3,500 years ఓల్డ్ చెట్లు ఉన్నాయి, 1,500 years ఓల్డ్ ఉన్నాయి, 2,000 ఉన్నది. అట్లాగా ఆ ఏజ్ని బట్టి ఎంత ఓల్డ్ అయితే రేట్ పెరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు టికెట్స్ విషయానికి వెళ్దాం. ధరని నిర్ణయించారా? 1,600 ఒక టికెట్ అని తెలుస్తోంది. సో అన్ని ఏజ్ల వాళ్ళకి 1,600 ఒక టికెట్ లేక? లేదండి, పిల్లలకి సపరేట్ అండి. పిల్లలకి సపరేట్. ఎంత ఉంది సార్? వాళ్ళకి 800. 800. బిలో ఎంత ఏజ్? అది ఏజ్ ఇంకా కరెక్ట్ గా మేము డిసైడ్ చేయలేదు. ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది టికెట్ రేట్స్ కి సంబంధించి? అట్లాగే స్కూల్స్ ఏమైనా బల్క్ స్టూడెంట్స్ ని తీసుకురావాలి అనుకునే వాళ్ళకి రేట్స్ కి సంబంధించి ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఒక 15 days నుంచి 20 days లోపల మొత్తం క్లారిటీ. ఇప్పుడు ఏంటంటే మేము గార్డెన్ చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాము. ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి యాక్చువల్గా ఇవాళ మేము ఫ్రీగా అందరినీ పబ్లిక్కి చూపించాము. వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాము. ఒక్కరు కూడా దీని గురించి బాగలేదని ఒక్క మాట కూడా 1,600 రూపీస్ విత్ ఫుడ్? లేదండి, ఫుడ్ సపరేట్ తీసుకోవాలి. కాకపోతే 1,600 ఇప్పుడు మేము ఛార్జ్ చేయట్లేదు. మేము వచ్చేసి రేపటి నుంచి 1,000 రూపీస్ ఇది కూడా ఇంట్రడక్టరీ. ఇది ఇలాగ కొన్ని రోజులు నడిపిన తర్వాత మొత్తం మా దగ్గర అన్ని రెస్టారెంట్స్ మళ్ళీ అన్ని ఫుడ్ కోర్ట్స్ అన్ని రెడీ అయ్యి మిగతా ఫెసిలిటీస్ అన్ని మొదలైన తర్వాత దీంట్లో అమ్యూజ్మెంట్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టబోతున్నాము. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మేము ఫుల్ ఫ్లెడ్జ్ లో ఉన్నప్పుడు వీటన్నింటి రూపకల్పనకి ఇంకొక 6 నెలలు పట్టొచ్చు అంటారా? ఇంకా 2 months అండి. ఇంకా 2 months పట్టొచ్చు. ఓకే, 2 months లో పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక రూపొందుతుంది. రేపటి నుంచి అయితే 1,000 రూపీస్ పర్ హెడ్ టికెట్. సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకా వెడ్డింగ్ షూటింగ్స్ కి సంబంధించి అలాగే రిసార్ట్స్ అంటున్నారు, ఇంకా రకరకాల ఇన్నోవేషన్స్ తో కూడిన కొన్ని ఏర్పాట్లు చేయబోతున్నారని తెలుస్తోంది. వాటికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి చాలా రకాల వెన్యూస్ ఉన్నాయండి. దాంట్లో వచ్చేసి స్మాల్ బర్త్డే పార్టీ నుంచి 2,000 people గ్యాదర్ అయ్యే ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉన్నది. తర్వాత ఇంకొక 6 months లో ఒక కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ కాన్ఫరెన్స్ వెడ్డింగ్ హాల్, తర్వాత బ్యాంక్వెటింగ్, తర్వాత ఒక 40 rooms, తర్వాత ఒక 20 cottages. ఇవి కూడా మేము ఒక అందుబాటులోకి తేరబోతున్నాం. మీ నాన్నగారి ఏదైతే ఇష్టం, మీ నాన్నగారి ప్రేమ ప్రకృతి మీద ఏదైతే ఉందో అది మీకు వచ్చింది. మీది విన్విత్ సార్కి, ఇందాక మాట్లాడిన మీ కుమారుడితో విన్విత్ సార్ కూడా నాకు కూడా ఆ ప్యాషన్ ఉంది అని చెప్పారు. సో మీ ఫ్యూచర్ తరాలు మొత్తం ప్రకృతిలో ఉండటం కానీ మీకు వచ్చిన అప్లాజ్ల విషయంలో మిమ్మల్ని బాగా సంతృప్తి పరిచిన అప్లాజ్ ఏంటి ఇప్పటివరకు? చాలా ఉన్నాయండి. యాక్చువల్గా వచ్చేసి ముఖేష్ అంబానీ గారు ఒక గిర్ ఫారెస్ట్లో ఒక 80 acres లో 4 houses కడుతున్నారు. దాని గురించి వచ్చేసి ఒక ల్యాండ్స్కేపింగ్ కంపెనీ ఫ్రమ్ కాలిఫోర్నియా వాళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళు ఒక 11 మంది, తర్వాత ఒక 3 ముఖేష్ అంబానీ గారి కంపెనీ నుంచి మొత్తం 14 మంది మా దగ్గర వచ్చారు. వచ్చేసి మా గార్డెన్ దాదాపు 1 year బ్యాక్, ఇంకా ఇంత కూడా కాలేదు, ఒక 70% అయి ఉంటుంది. వచ్చారు, వచ్చి చూశారు. చూసిన తర్వాత
వాళ్ళకి కొన్ని చెట్లు కావాలని దాని గురించి డిస్కషన్స్ కొంచెం వచ్చారనమాట. అంతా చూసిన తర్వాత వచ్చేసేసి అడిగాను వాళ్ళు, అసలు ఏంది మీరు, అది ల్యాండ్స్కేపింగ్ కంపెనీ 780 పీపుల్ వర్క్ చేస్తారు దాంట్లో. అంత ల్యాండ్స్కేప్ డిజైనర్స్ పని, అది వరల్డ్స్ లార్జెస్ట్ ల్యాండ్స్కేపింగ్ కంపెనీ. వీళ్ళంతా టాప్ మోస్ట్ ల్యాండ్స్కేప్ డిజైనర్స్ ఫ్రమ్ దే ఆర్ డూయింగ్ అక్రాస్ ద వరల్డ్. చాలా ప్రాజెక్ట్స్ చూశారు, ఎక్కడ ఏమవుతుంది అనేది వాళ్ళ అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేయాలంటే ఆ అవగాహన అంతా ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఆ 11 మంది లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు నాకు. అది చూసి చాలా అద్భుతం అనిపించింది. తర్వాత ఇంకోటి వచ్చేసి రాజమౌళి గారు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అడిగాను అనమాట, రాజమౌళి గారు మీరు ఇదంతా చూశారు కదా, ఇವರು గ్రేట్ డైరెక్టర్, ప్లీజ్ నాకు అడ్వైజ్మెంట్, నా మనసుకు ఏది తోచిందో చేసేస్తూ పోతున్నాను నేను. అసలు ఇది ఎట్లా ఉందనేది అసలు మీరు జడ్జ్ చేయాలి, ఇది చేసి కొంచెం బాగలేకపోతే ఇది కొంచెం సరి చేయి రామ్దేవ్ అని చెప్తే నేను సరి చేసుకుంటానండి. ఎందుకంటే ఇక మామూలు వాళ్ళు వచ్చి అంత బాగుంది అంటారు. దాన్ని మీరు చెప్పిన దానికును వాళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆయన రామ్దేవ్ గారు నేనేం చెప్తాను, మీరు చేసి అద్భుతం చేస్తున్నారు, సినిమా తీయమంటే తీస్తాను తప్ప వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ గురించి నాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్లీ మీరు ఏం చేస్తారంటే, నాదొక గార్డెన్ ఉంది, మీరు వచ్చి నాకు అడ్వైజ్ చేయాలని. అది రివర్స్. అట్లాగే వాళ్ళు రాజమౌళి గారు చాలాసార్లు వచ్చారు. మీకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళల్లో గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి అడ్వైజ్ నేను ఈరోజు తీసుకున్నా అన్న ఒపీనియన్ ఎప్పుడైనా వచ్చిందా? ఏదైనా మంచి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఈ పార్క్కి సంబంధించి? అవునండి. యాక్చువల్గా నేను ఏం చేశానంటే, ఇప్పుడు నాకు నేను చేయాలని ఫీలింగ్ ఏం లేకుండా, యాక్చువల్లీ ఇది మాది ఫ్లాట్ ల్యాండ్. ఓకే. ఆ ఫ్లాట్ ల్యాండ్ నేను ఏం చేశానంటే, అవునండి 150 ఎకరాలు, ఇది కంప్లీట్ ఫ్లాట్ ల్యాండ్. ఫస్ట్ ఏం చేసిన 2 ఎక్స్కవేటర్లు కొనేసేసి టిప్పర్లు కొనుక్కొని మట్టి కుప్పలు పోపించాను నేను. డిఫరెంట్ ప్లేసెస్లో మట్టి కుప్పలు పోపించి ల్యాండ్స్కేప్ డిజైనర్ పిలిచాను. ఇక్కడ ఎన్నేళ్ల క్రితం సార్ ఇది స్టార్టింగ్ పాయింట్? ఇది వచ్చేసి దాదాపు ఒక 10 years బ్యాక్. ఓకే. వాళ్ళు పిలిచి మట్టి కుప్పలు వచ్చి అడిగాను, వీటిని బ్యూటిఫై చేయండి అని. అంటే మట్టి కుప్పలని బ్యూటిఫై చేయండి, అసలు మాకు సబ్జెక్టే లేదు, అసలు ఎట్లా చేస్తారు నువ్వు, మాకు అసలు నో ఐడియా, ఇది బాబు ఇట్లా చెప్తున్నావు అని చెప్పేసి ఇక నా ఓన్గా చేయడం మొదలుపెట్టాను. తర్వాత ఒక బాలి నుంచి ఒక ల్యాండ్స్కేప్ డిజైన్ పిలిచాను నేను. అతను వచ్చి చూసి ఏదేదో ఇచ్చాడు, అసలు నాకేం నచ్చలేదు. తర్వాత వచ్చేసి హాంకాంగ్ బేస్డ్ ఒక ఆర్కిటెక్ట్ వచ్చి చూసేసి అతను కొన్ని అడ్వైజ్ చేశారు. అప్పటికల్లా నేను చేస్తూనే పోయాను. ఒక మౌండ్ని బ్యూటిఫై చేసి దానిపైన చెట్లు అవి పెట్టించాను. పెట్టించిన తర్వాత ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్ ల్యాండ్స్కేప్ డిజైనర్ వచ్చాడు. వచ్చేసి చూసి, రామ్దేవ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, ఇవన్నీ ల్యాండ్స్కేప్లో ఇది చేయాలి అది చేయాలి అని భగవద్గీతలో రాసి ఉండదు, లేకపోతే ఖురాన్లో కానీ బైబిల్లో ఉండదు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ అందరు ఫాలో అవుతుంటారు, అట్లా చేస్తుంటారు. కానీ యువర్ వే ఆఫ్ డూయింగ్ ఇది సంథింగ్ డిఫరెంట్. కాబట్టి నిన్ను ఎవరు సాటిస్ఫై చేయలేరు. నీ మైండ్లో ఒక సంథింగ్ డిఫరెంట్ థాట్ ఉంటుంది, అది చేయలేరు. ఇప్పుడు మిగతా వాళ్ళు అంటే మామూలు కస్టమర్స్, వాళ్ళు బ్లాంక్ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. కాబట్టి మేము వాళ్ళతో మేము డిజైన్ చేసేస్తాము. నీకు డిజైన్ చేయడం అనేది మామూలు ల్యాండ్స్కేప్ వాళ్ళతో కాదు, నువ్వే చేసేసుకో, చాలా బాగుంది, ఇది అద్భుతంగా ఉందని చెప్పాడు. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది. అంటే మామూలు అతను కాదు, ఒక ఆస్ట్రేలియన్ ల్యాండ్స్కేప్ డిజైనర్ వచ్చి నాకు చెప్పాడు, బాగుందని అన్నాడు కదా అని చెప్పి అట్లాగా. ఎవరికైనా ఒక సొంత అభిరుచి ఉంటుంది, సో దాన్ని పట్టుకుని మిమ్మల్ని వెళ్ళమన్నారు. అవునండి. మీరు అట్లా వెళ్ళటం కూడా మీకు ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చింది అని అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మొత్తానికి ఇది తిరగాలంటే ఒక్కరోజు అయితే అస్సలు సరిపోదు. ఇప్పుడు నేను మా వ్యూవర్స్ కోసం చూస్తే ఒక్కరోజు ఇంపాసిబుల్, మొత్తం ఒకసారి చూడడం అనేది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఉన్న ఎవరికైనా సరే టైం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఒకరోజు ఒక విడిది చేద్దామని వస్తే ఒక్కరోజు టూర్ లాగే ఉంటుంది. సో మార్నింగ్ వచ్చి ఇక్కడ చిలుకూరు బాలాజీని దర్శించుకొని ఇక్కడికి వచ్చేస్తే ఈవినింగ్ వరకు గడపాలంటే ఆ టైం సరిపోతుందంటారా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎట్లా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్? ఒక రోజులో చూడకూడదనే నా ప్లాన్. ఓకే, బాగుంది. వాళ్ళు మళ్ళీ రావాలి. అది మా కాటేజీలు కూడా యాక్చువల్గా నేను చాలా హై ఎండ్ కాటేజీలు, రిసార్ట్లు కూడా వెళ్ళాను నేను. ఎక్కడికైనా పోయినా ఒక రకం 2 రకాలు ఉంటాయి కాటేజెస్, అన్ని ఒకేలా ఉంటాయి. మా దగ్గర ఈచ్ కాటేజ్ డిఫరెంట్, డిఫరెంట్ మెటీరియల్. ఇప్పటికీ దాదాపు ఒక 10 చేసాము. డిఫరెంట్ మెటీరియల్స్, స్టోన్ తోట కూడా చేసాము, తర్వాత కంప్లీట్ మట్టి తోట కూడా చేసాము,
అట్లాగే కేన్ తోటి చేసాము, కాటన్ స్టీల్ తోటి చేసాము, వుడ్ తోటి చేసాము, మిర్రర్ల తోటి కూడా చేసాము. అట్లాగా ఇంకా చాలా చేయబోతున్నాం. సరే, ఇప్పుడు ఒక్క దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి మీరు అన్నట్లు ఒక సొంత అభిరుచితో నడవటమే చాలా టఫ్. ఇందులో గ్రీనరీ, వివిధ రకాల మొక్కలు, వాటి డిజైనింగ్, డీటెయిలింగ్ కాకుండా శిలాతోరణాలు, స్టీల్ తోరణాలు, స్టీల్ విభిన్న కళాకృతులు, ఇంకా ఐరన్ తో కూడుకున్నవి, స్టోన్ తో కూడుకున్నవి, ఇన్ని రకాల ఇంట్రెస్ట్లు ఒక్క మైండ్ లో అసలు ఎట్లా? నాకు ఇది చాలా అంటే రేర్ కాంబినేషన్ అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం చాలా రేర్ కాంబినేషన్. మీకు పర్టికులర్ గా గ్రీనరీ పక్కన పెడితే మేజర్ ఇంట్రెస్ట్ దేని మీద సార్? స్టీలా, లేకపోతే ఐరనా, ఆర్ట్, వుడ్, ఆర్ట్? ఐ హేట్ ప్లాస్టిక్. ప్లాస్టిక్, ఓకే. ప్లాస్టిక్ తప్ప ఎనీ మెటీరియల్ నేను లైక్ చేస్తాను. ఓకే. ఒక స్కల్ప్చర్ కింద చేయడానికి ఏ మెటీరియల్ అయినా ఓకే, అదర్ దెన్ ద ప్లాస్టిక్. ఫైబర్ గ్లాస్ అంటారు, ప్లాస్టిక్ అంటారు. ఇప్పుడు మనం అందరూ అదే పోతున్నారు. 5 స్టార్ హోటల్స్ నుంచి గవర్నమెంట్స్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ అంటారు. ఇప్పుడు మీరు పుట్టించిన బిడ్డల్లాగే ఇక్కడ ఏ కళాకృతిని చూసినా ఎక్స్పీరియన్స్ పార్క్ లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాకు ఎక్స్పీరియన్స్ పార్కే ఫేవరెట్. తక్కువ టైంలో మంచి ఇన్నోవేషన్ ప్లేసెస్ చూడాలి అని అనుకునే వాళ్ళకి, ఇందాక మీరు అన్నారు డిఫరెంట్ 10 ప్లేసెస్ అని, అందులో ఒక 3-4 చూస్ చేసుకోవాలి అంటే మొదట ఏం చూస్ చేసుకోవాలంటారు? జపనీస్ గార్డెన్. జపనీస్ గార్డెన్, ఓకే. తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ ఏరియా, అట్లాగే టోపియరీ, ఓకే. అట్లాగే ఇంకా సెవరల్. మీరు ఇక ముందు కూడా ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచనతో ఉన్నారు. టికెట్ ప్లస్ ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ రావడానికి ఒక 2-3 నెలలు టైం పడుతుంది అన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ప్రస్తుతానికి ఈ రోజుల వరకు మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్లీజ్ క్యారీ ఆన్. అదండి నేను కోరుకునేది, ప్రతి ఒక్కరు మనం పుట్టాము చనిపోయాము కాకుండా మన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ గుర్తుగా ఒక మొక్క నాటండి. అయిన తర్వాత మనకు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ గుర్తుగా ఒక మొక్క నాటండి అనేది నేను అనుకుంటున్నాను. మంచి మెసేజ్. మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించిండ్రు ఈ సృష్టికర్త అని చెప్పొచ్చు రామ్దేవ్ రావు గారు. ఈరోజు మనతో చెప్పిన విషయం ఏంటంటే, పుట్టుకకి అలాగే మనిషి చావుకి రెండిటికి కూడా ఒక మంచి ఇవ్వాలి, ఈ భూమి మీద గుర్తుండిపోయేలాగా, మన తర్వాత కూడా గుర్తుండాలి అనే విధంగా ఇవ్వాలి అంటే ఒక చెట్టు, ఒక మొక్కని మనం నాటాలి. ఇది నేను ఇచ్చే మెసేజ్ అని చెప్పారు. చాలా అద్భుతమైన మెసేజ్. నిజానికి ఈ మెసేజ్తో పాటు మనం ప్లాస్టిక్ని కూడా నివారిస్తూ వెళ్తే కనుక, మనం ఇందాక సార్ చెప్పినట్లు కూర్చున్న మన చెట్టుని, మన మొక్కని మనం నరుక్కున్నట్టు అది కాస్త మనకు మనం కాపాడించుకోగలిగిన వాళ్ళం అవుతామనే మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఇది గ్రేట్ సార్, గ్రేట్ థింగ్ మీరు చేస్తున్నది. ఇది ఒక అద్భుత సృష్టి. దీనికి సంబంధించి పల్లవి టీవీ తరపున మీకు ఒక బిగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.